ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏడదాకా వచ్చి పంచాయతీ తీర్పు వినకుండా మధ్యలోనే వెళ్ళిపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు శ్రీవల్లి. మీరు తీర్పు ఇస్తారని రాలేదు, మీరు తీర్పు ఇవ్వాలని మేం కూడా ఆగట్లేదు. మరి ఎందుకు వచ్చినట్టు గంగా? నేను తీసుకొచ్చాను. ఆడపిల్లకి ఉద్యోగం లేకపోతే జీవితమే లేదు అని మాట్లాడే ఇట్లాంటి వాళ్ళకి నిజానికి శిక్ష పడాలి. ఏంటమ్మా, నువ్వు పరీక్షల్లో పాస్ అయిపోయి పోలీస్ ఆఫీసర్ అయిపోయి మా అందరి మీద కేసు పెట్టి మమ్మల్ని శిక్షించాలనుకుంటున్నావా? ఇంకా నా చేతికి అపాయింట్మెంట్ లెటర్ రాలేదు కాబట్టి నిజానికి మీరు బ్రతికిపోయారు. లేదంటే జీతం కోసం ఒక ఆడపిల్లని వేధించారని జీవితాంతం కటకటాలు లెక్క పెట్టేలా చేసేదాన్ని. శివపార్వతి, అధికారాన్ని చేతిలోకి తీసుకోకూడదు. నీ చేతికే ఉద్యోగం వచ్చినాక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవాలా. అప్పటిదాకా నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ఏమండి, ఇక మేము వెళ్ళొచ్చా? ఆడపిల్లలు ఆళ్లే వెళ్ళిపోతామంటే మీరు కూడా అట్టాగే మాట్లాడతారేంది? న్యాయం కావాలా వద్దా? నిజానికి న్యాయం కావాల్సింది మాకు, కానీ ఇక్కడ అది జరగదని మాకు తెలుసు. న్యాయం కావాల్సింది మీకు కాదు గంగా, షణ్ముఖం వాళ్ళకే. నాకు తెలిసి గంగ ఒక 10 సంబంధాలు తీసుకొచ్చుంటాడు. అన్నీ అటకెక్కినాయి. ఆ తర్వాత నా కొడుకు దేవరాజు తెగ ఇష్టపడిపోయి తాళి కడితే శ్రీవల్లి మెళ్ళలోనే కట్టాలనేసి తీర్మానించుకుని చివరికి నాగవల్లి మెళ్ళలో తాళి కట్టి కళ్ళు మూసుకుని కాపురం చేసుకుంటున్నాడు. సరిసర్లే, అన్నీ మామూలే. ఆ తర్వాత శ్రీవల్లిని చేసేసుకోనీకి షణ్ముఖం వాళ్ళొచ్చి 1 కాదు 2 కాదు 3 సార్లు ముహూర్తాలు పెట్టుకున్నారు. కాని పెళ్లి మాత్రం జరగల. దోషాలున్నాయని చెప్పినా పిల్ల షణ్ముఖాన్నే చేసుకోవాలనేసి తన ఆశలు మాత్రం చంపుకోకుండా చాలా ప్రయత్నాలు చేసింది. కానీ చివరికి దోషం పోయిందో లేదో తెలియదు, కానీ ఉద్యోగం మటుకు పోయింది. అది పోగానే శ్రీవల్లి మాకొద్దు అంటున్నారు. ఇదంతా అందరికీ తెలిసిన కథే. మీరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు పెదనాన్న. ముఖ్యాంశం చెప్పే ముందు మాట చెప్పాలి కదమ్మా. అసలు విషయం ఏంటంటే, ఇందాక వాళ్ళు చెప్పినట్టు శ్రీవల్లి టీచర్ బాబుని మచ్చిక చేసుకుని పెళ్లి చూపులు ఖాయమైనప్పటి నుండి నిశ్చితార్థం దాకా ఖర్చు పెట్టించినది కదా. అదంతా కక్కేస్తే దోసిట్లో పట్టుకుని వెళ్ళిపోతారు. ఏంటండి, వాళ్ళు వాంతి చేసుకుంటే మేము చేయబట్టడం ఏంటి? ఓరిని ఆవేశపడకుండా అర్థం చేసుకోరండి మీరు. మీకు అర్థం కాలేదండి. ఇప్పటి వరకు మనతో పెట్టించిన ఖర్చంతా ఆ గంగ చేత కట్టించుకుపోమ్మని పంచాయతీ పెద్ద మనుషులు చెప్తున్నారు. మరే గంగా, అర్థమైందా? ఇది అన్యాయం కదా షణ్ముఖం గారు. ఏ రోజు మా అన్నయ్య మిమ్మల్ని ఖర్చు పెట్టమని, డబ్బులు వృధా చేయమని చెప్పలేదు. ఏ పని ఉన్నా దేనికెంత ఖర్చైనా దానికి లెక్క కడితే ఇచ్చేస్తామని మా అన్నయ్య ఎప్పుడో చెప్పాడు. చెప్పాడు కదా శ్రీవల్లి, అదే ఇచ్చేమని. షణ్ముఖం, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఏంటమ్మా, నా కొడుకును బెదిరిస్తున్నావా ఏంటి?
మీ పెదనాన్న చెప్పింది కరెక్టే కదా? ఏమో నేనేదో వీళ్ళ మీద భారం వేశాను అనుకుంటున్నారు. ఏదైనా న్యాయంగా ఉండాలని చెప్పానంతే. నాకు ఎవరి మీద పక్షపాతం లేదు. అలా అనుకుంటే ఎన్నోసార్లు మా ఇంటికొచ్చారు, ఎన్నోసార్లు టీలు టిఫిన్లు తిన్నారు. మరి అవేమేం లెక్క కట్టలేదే? ఇప్పుడు కట్టుకోండమ్మా. ఎంత అవుతుంది? 1000 2000? 10,000 అనుకోండి. మేమిప్పటిదాకా ఖర్చు పెట్టిన డబ్బెంతో తెలుసా? 2,40,000. షణ్ముఖం గారు, నిజంగానే ఇది అన్యాయం అండి. ప్రతి పైసా మన పెళ్లి కోసం ఇష్టంగా ఖర్చు పెట్టానన్నారు. కానీ ఇప్పుడు అంతా రాసి పెట్టానని మీ అమ్మగారు లెక్క చెప్తున్నారు. అభిమానంతో చేసిన ఖర్చుని అప్పు కింద జమ కడతారా? నీతో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఇక అభిమానం ఏముంటుంది? శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? రే షణ్ముఖం, నా చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించిన నిన్ను చంపేస్తా. అన్నయ్య! వద్దు. నన్ను ఎవరో ఏదో అన్నారని నాకు కన్నీళ్లు రావడం లేదు. అన్యాయంగా నీ మీద భారం పెట్టారని బాధగా ఉందన్నయ్య. అరే ఏంటమ్మా నువ్వు? 2,40,000 అన్నారు. కడదాం. ఈ మాత్రం దానికే ఏడుస్తున్నావా? కడతామని మాట చెప్పడం కాదు, ఇప్పుడు కట్టే ఇక్కడి నుండి వెళ్ళండి. చెప్పు తెగుద్ది. ఏమనుకున్నావో? పెద్ద మనుషులు ఎంతమంది ఉన్నా ఆ అమ్మాయి చెప్పుతో కొడతానంటుంటే మీరేం మాట్లాడరేంటండి? అట్టాంటి పని చేస్తే ఇంకా పెద్ద శిక్ష అనుభవించాల్సి వస్తుందమ్మా. అది నా కూతురైనా సరే. ఖచ్చితంగా నేను అనుకున్నట్టుగానే చేస్తాను. నేను వేసుకొచ్చింది ఒక్క చెప్పు కాదు, 2 చెప్పులు. ఇప్పటికిప్పుడు డబ్బు కట్టి వెళ్ళమని చెబితే ఈ 2 చెప్పులు తెగేదాకా కొడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.